గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలని గోడలకే పరిమితం చేసిందని నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. వారు ఖర్చు చేసింది కేవలం 240 కోట్లేనని అన్నారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను సీదిరి అప్పలరాజు ఖండించారు. 240 కోట్లు ఖర్చు చేసి కూటమి ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజీలను నిర్మించాలని కౌంటర్ ఇచ్చారు. అప్పుడు 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా. 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన? ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంత మనిషి ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి. చేసింది ఏం లేదు కానీ మళ్ళీ అధికారం రావాలని ఒక ఒకలాట. జగన్మోహన్ రెడ్డి గారేమో 212 కోట్లే ఖర్చు పెట్టారు మెడికల్ కాలేజీల కోసమని. నాకు అర్థం కాక అడుగుతున్నాను, బాలకృష్ణ గారు మీరు అన్న ఫిగర్ కరెక్ట్ అని అనుకుందాం. నందమూరి బాలకృష్ణ గారు చెప్పినటువంటి 212 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు అన్నది నిజం అనుకుందాం. మనం ఈ 212 కోట్లతోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు మొదలుపెట్టాడు. ఇంకో 2 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పాడేరులో కూడా మళ్ళీ క్లాసులు మొదలుపెట్టాడు. పులివెందులకు సీట్లు ఇస్తామన్నా మీరు వద్దనేడు. ఇంకో 10 మెడికల్ కాలేజ్ వివిధ దశల్లో ఉండడం. ఈ 212 కోట్లతోనే సంతోషం కదా. ఇంత తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తే.